కాంపౌండ్ వాల్ ఇప్పుడు ఈ వర్డ్ టాలీవుడ్లో సెగలు పుట్టిస్తోంది. పైకి ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాంపౌండ్ అని అంటున్న సోషల్ మీడియాలో మాత్రం ఆ స్టార్ ఫ్యాన్స్ మధ్య ఇంటర్నల్ వార్ అనేది నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది. ఇప్పుడు విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కాంపౌండ్ వాల్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఈ కామెంట్స్కు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాంపౌండ్ వాల్స్ ఉన్నాయా లేవా? ఇవి చేస్తున్న డ్యామేజ్ ఎంత? టాలీవుడ్ లో కాంపౌండ్ వాల్ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది. పైకి కనిపించకపోయినా లోపల ఇది నివురుగప్పిన నిప్పులా ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సోషల్ మీడియాలో స్టార్ ఫ్యాన్స్ మధ్య జరిగే పోస్టులు, ట్రోలింగ్స్ ను చూస్తే ఇది అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు విశ్వక్సేన్ లైలా సినిమా ప్రమోషన్స్ తో ఈ కాంపౌండ్ వాల్ టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. తన సినిమా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే విశ్వక్ ముందుగా నందమూరి ఫ్యామిలీ నుంచి చీఫ్ గెస్ట్లను పిలుస్తూ ఉంటారు. అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచారు. ఇదేమంత తప్పు కాదు, కానీ కాంపౌండ్ వాల్ టాపిక్ ఇక్కడే తెరపైకి వచ్చి చర్చకు దారితీసింది. ఈ టాపిక్ పై చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పైన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుందే కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ ఉండదని విశ్వకిచ్చిన సమాధానాన్నే చిరంజీవి సమర్థించారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి కాంపౌండ్ అనేదే ఉండదని, హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకు తీసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలకు ఆ హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే, ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. మెగాస్టార్ ఈ టాపిక్ పై స్పందించారే కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్డ్ గా వార్ అంతకు ముందు నుంచి జరుగుతూనే ఉంది. అది ఎంతలా పెరిగిందంటే ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అది విడుదలైన రోజే సోషల్ మీడియాలో సినిమా హెచ్డి ప్రింట్ వచ్చేస్తోంది. దీంతో ఆ సినిమాకు పెద్ద డ్యామేజ్ అవుతోంది. రిలీజ్ రోజే పైరసీ భూతం వెంటాడుతోంది. పైగా హై డెఫినిషన్ క్వాలిటీతో ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకుంటున్నా పైరసీ మాత్రం వేధిస్తూనే ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ బేస్డ్ గా పోటీతత్వం అనేది ముందు నుంచి ఉంది, కానీ అది ఇండస్ట్రీని షేక్ చేసి సినిమాను చంపేసేంత స్టేజ్ కి ఇప్పుడు వెళ్లిపోయింది. అప్పట్లో నందమూరి, అక్కినేని, రెబల్ స్టార్, ఘట్టమనేని, మెగాస్టార్ ఇలా చాలా మంది స్టార్ హీరోలకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక హీరో సినిమా 100 రోజులు ఆడితే ఇంకో సినిమా 150 రోజులు, మరో సినిమాను 200 రోజులు ఆడించాలనే హెల్దీ కాంపిటీషన్ ఉండేది అప్పట్లో. కానీ అది రాను రాను పరిధులు దాటేసింది. తమ హీరోపై అభిమానం కాస్త ఎదుటి హీరోపై ద్వేషంగా మలుచుకునే రేంజ్కి వెళ్ళింది. సోషల్ మీడియా కారణంగా ఒక హీరో సినిమాపై మరో హీరో ఫ్యాన్స్ ట్రోలింగ్స్ చేయడం, నెగటివ్ టాక్, నెగటివ్ రివ్యూలు వ్యాపించేలా చేయడం, ఇలా విచ్చలవిడితనానికి కేర్ ఆఫ్ గా అభిమానం మారిపోయింది. దీంతో విడుదలయ్యే సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. నిర్మాతలకు, దర్శకుడికి పెద్ద దెబ్బ తగులుతోంది. ఇది ఇలాగే కొనసాగితే సినిమా ఇండస్ట్రీకే పెను ప్రమాదమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అభిమానం, దీనికొక హద్దు ఉంటుంది. సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం, కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇది ఈ మధ్య గీతలు చెరిపి క్యాంపు వారుకు కారణమవుతోంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే తమకు గిట్టని హీరో సినిమాపై పగ పెంచుకునేంతగా, ఆ సినిమాను పూర్తిగా డీఫేమ్ చేసి నెగిటివ్ పబ్లిసిటీతో చంపేంతగా. కళపై అంత కసి ఎందుకు? సినిమాను చిదిమేస్తున్న ఆ గ్యాంగ్స్ ఎవరు?
ముందు నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల మధ్య ఎప్పుడూ వ్యక్తిగత అంతరాలు లేవు. ఒకవేళ చిన్నాచితగా కొన్ని సందర్భాల్లో అవి బయటపడ్డట్లు కనిపించినా ఎవరికి వాళ్లే సర్దుకుపోయే ధోరణితో వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేవారు. ఒకరి సినిమా ప్రమోషన్ కు మరొకరు ముఖ్య అతిథులుగా రావడం, విష్ చేయడం, ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొనడం చేసేవారు. నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మెగాస్టార్, రెబల్ స్టార్ ఇలా ఆయా ఫ్యామిలీల్లోంచి హీరోలు ఇతర హీరోల సినిమా ఫంక్షన్లలో ఎన్నోసార్లు తళుక్కుమన్న సందర్భాలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు ప్రశంసించుకుంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. కానీ ఫ్యాన్స్ క్యాంపుల మధ్య ఈ ఒత్తిక కరువవుతోంది. ఇది ఇప్పుడే కాదు, గతంలోనూ ఉన్నది. తమ అభిమాన నటుడిపై చిన్న విమర్శ చేసిన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. తమ హీరోని విమర్శిస్తారా, తమ హీరోని ఇంతగా అవమానిస్తారా అనేంత ప్రెస్టేజ్ ఇష్యూగా దీన్ని తీసుకుంటున్నారు. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతూ ఉంటే అతడికి కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తెలియకుండా చించేయడం, ఆ హీరోకి సంబంధించి నెగటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయడం, ఇది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఒక గ్రూప్ తాము ద్వేషించే స్టార్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ ను గమనిస్తూ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటుంది. ఆ సినిమాకు ఏమాత్రం మంచి పేరు వస్తున్నా, పాజిటివ్ టాక్ వస్తున్నా వెంటనే ట్రోలింగ్స్, నెగటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇది పని కట్టుకుని ఒక వర్గంపై మరో వర్గం చేస్తున్న నెగటివ్ ప్రచారంగా చెప్పొచ్చు. అంతటితో ఆగకుండా సినిమా ప్రమోషన్స్ ను ట్రోలింగ్స్ చేయడం, అక్కరలేని విషయాలను ఆపాదించడం చేస్తున్నారు. ఇక సినిమా విడుదలయ్యిందంటే అదే రోజు కొన్ని గంటల్లోనే పైరసీ బయటపడుతోంది. సినిమా కలెక్షన్లు, టాక్ పైన ఇది ప్రభావితం చేస్తోంది. దీంతో చాలా సినిమాలు విడుదలకు ముందు కొంత, విడుదల తర్వాత చాలానే నష్టపోతున్నాయి. ఈ స్టార్ క్యాంపులు ఇప్పుడు చిన్న హీరోల వరకు వచ్చేశాయి. పలానా హీరో, పలానా కాంపౌండ్ కాబట్టి ఆ హీరో సినిమాలు ఆడకుండా చేయాలన్న ధోరణి ఈ మధ్య టాలీవుడ్ లో పెరుగుతోంది. చేతిలో మొబైల్ ఉంది కదా అని సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు పనిగట్టుకుని చేస్తున్న నెగటివ్ ప్రచారం వల్ల వారం రోజులు థియేటర్లో ఆడాల్సిన సినిమా కూడా 2-3 రోజులకే స్క్రీన్ మార్చేసే దుస్థితి ఇండస్ట్రీలో దాపురించింది అన్నది పలువురు నిర్మాతలు, దర్శకులు పడుతున్న ఆవేదన. దీనివల్ల ఆయా క్యాంపులకు ఎలాంటి లాభం ఉండదు, కానీ తీవ్రంగా నష్టపోయేది మాత్రం సినిమానే. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ సార్, సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్స్ అంటూ లేవని, అది నిజంగా కూడా విశ్వక్సేన్ ఆ మాట అన్నాడంటే అది నేను అప్రిషియేట్ చేస్తాను. అతను కూడా చిన్నవాడైనా చాలా పెద్ద మాట, మంచి మాట అన్నాడు అతను. అది గుర్తించినటువంటి చిరంజీవి గారిని అభినందించాలి. ఆయనకున్నటువంటి మనసు, గొప్ప మనసు అది. ఆయన ఆ మాట అని నాకు అలాంటిది ఏమీ లేదు, నేను అబ్బాయి పిలిచాడు నేను వస్తున్నానన్నారు. అటువంటి ఇంత గొప్ప ఒక ఆదరించే లక్షణం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఆయన అంటూ ఇంకో మాట అన్నారు, ఏంటంటే మా అబ్బాయికి రామ్ చరణ్కి సూర్య అంటే ఇష్టం, తను సూర్య ఫ్యాన్, అలాంటి తన ఫంక్షన్కి నేను వెళ్లకుండా ఉంటానా, సినిమా ఇండస్ట్రీకి అటువంటివి లేవు అన్నారు. అందుకని ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఫ్యాన్ వార్స్ ఏవో జరిగిపోతాయని, కాంపౌండ్లో ఆ కాంపౌండ్ వాళ్ళు ఇటు రారని, వాడు అటు వెళ్ళరని, నేనైతే అటువంటి ఉందని నేనేం అనుకోనండి. ఒక సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్లు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తాయి. ఆ సినిమా హిట్ అయితే మరో 4 ఆఫర్లు వస్తాయని ప్రతి టెక్నీషియన్ భావిస్తారు. ఈ స్టార్ క్యాంపుల రచ్చ ప్రభావం ప్రతి సినిమా పైన పడుతోంది. ఫలితంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు చెతికిలపడే పరిస్థితి దాపురించింది. ఇదిలాగే కొనసాగితే సినిమా మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ముందు ఈ కాంపౌండ్ వాల్ కామెంట్లు, క్యాంపుల నెగటివ్ పబ్లిసిటీకి చెక్ పెట్టాలంటే ఇండస్ట్రీ పెద్దలంతా కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉంది. అభిమానం హద్దులు దాటుతోందని అసోసియేషన్ల ద్వారానైనా ఫ్యాన్స్ కు తమ సందేశం చేరవేయాలి. అవసరమైతే నిర్మాతలు, హీరోలు, దర్శకులు అందరూ కూర్చుని చర్చించాలి. హీరోలు తామంతా ఐక్యంగా ఉన్నామని, ఫ్యాన్స్ కూడా ఒకరి సినిమాను ఒకరు గౌరవించేలా చర్యలు ఉండాలని, సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ ప్రచారాన్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదన్న మెసేజ్ పంపాలి. ఇటు సైబర్ సెక్యూరిటీ పరంగానూ సోషల్ మీడియాలో పైరసీని అరికట్టే పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
దీనికి ఇండస్ట్రీలో పెద్ద తలకాయలే ముందుకు రావాల్సిన అవసరం ఉందనేది పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్. మరి ఇది ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.